ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఉగాది తర్వాత జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి 2024వ సంవత్సరం ఉగాది తర్వాత ఎటువంటి మార్పులు మనుషుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, కాలజ్ఞానంలో చెప్పిన ఏ విషయాలు జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానేపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానేపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది. ఈ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కాబట్టి ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 2024వ సంవత్సరంలో ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనే వివరాలు కూడా చూద్దాం. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు కూడా. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910, 1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ కూడా వెళ్లలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటి వారికి తెలియదు కాని 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకలు మాత్రం కనుక్కోలేకపోతారని కాలజ్ఞానంలో ఉంది. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. రావణ కాష్టమున కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టేను అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. రావణుడి దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారని కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్తు వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగానే వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటి వరకు మందు కనుక్కోలేకపోయారు. ఈ వ్యాధితో చాలా మంది సతమతమవుతున్నారు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. వేదకాలం నాటి సరస్వతి నది ఇప్పుడు కనిపించటం లేదు. శాటిలైట్ ద్వారా సైంటిస్టులు రీసెర్చ్ చేసి
ఒకప్పుడు ఆ నది ఆ ప్లేస్ లో ప్రవహించేదని కన్ఫర్మ్ చేశారు. విజయనగరం కొన్నాళ్లు అత్యంత వైభవంగా వెలుగుతుంది. ఆ తర్వాత వైభవం కోల్పోయి నాశనమైపోతుంది. విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాయల వల్ల ఎంతో పేరు సంపాదించుకుని ఆయన తర్వాత విజయనగర సామ్రాజ్యం అంతర్గత గొడవలు పెరిగి అసమర్థులు రాజ్యాలను పరిపాలించటం వల్ల అస్తవ్యస్తంగా మారిపోయింది. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఇక 2024వ సంవత్సరం ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయేది చూస్తే కనుక రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు. వారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ధర్మ భ్రష్టులవుతారు. ఇక్కడ రాజులు అంటే పాలకులు, అంటే ప్రజాప్రతినిధులు. పూర్వం రాజులు ఉండేవారు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకులే దేశాన్ని పరిపాలిస్తున్నారు. అనేక దేశాల్లో రాజకీయ నాయకులు ఇల్లీగల్ కేసుల్లో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పైర్లు సరిగా పండవు, పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల కరువు బాగా పెరిగిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండని పరిస్థితులు రాబోతున్నాయి. ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎండల ధాటికి తట్టుకోలేక మనుషులు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సైంటిస్టులు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తారు. ఈ యొక్క ప్రయోగాల వల్ల మనిషి యొక్క శరీరంపై బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనాలు మరణిస్తారు. మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన ప్రకారం ఇక ముందు జరగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని కూడా బ్రహ్మంగారు చెప్పింది అతి త్వరలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చచ్చామని తలిచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది. పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది. రైతులు కూడా తమ వ్యవసాయాన్ని వదిలేసి వేరే ఊళ్ళకి పనుల కోసం వెళ్లిపోతారు. నీటి సమస్య ఏర్పడుతుంది. పంటలు సరిగా పండవు. భవిష్యత్తులో కరువు ఇంకా ఘోరంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు కొరువులు నోటకర్చుకుని తిరుగుతారు. కొండలు మండిపోతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, అలాగే ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సిగరెట్లు కాల్చటం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ముందు 2024 ఉగాది తర్వాత కాలజ్ఞానం ప్రకారం ఇంకా ఎక్కువ మంది ఈ వ్యసనానికి బానిసయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు సిగరెట్లు కాల్చుకుంటూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనేక రకాల వ్యాధులను కొని తెచ్చుకుంటారు. ఆ వ్యాధులకు చికిత్స అనేది కూడా ఉండదు. అగ్ని పర్వతాలు పేలటానికి సూచికగా కూడా ఈ యొక్క బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిన వివరాలు కనిపిస్తున్నాయి. అంటే భారతదేశంలో అగ్నిపర్వతాలు లేనప్పటికీ కూడా ఆగ్నేయాసియా ఇంకా యూరప్ దేశాల్లో మాత్రమే అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటి గురించి ఊహించి బ్రహ్మంగారు ఆ కాలంలోనే చెప్పారంటే ఎంతో వింత అనే చెప్పాలి. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు. ఈ మాట నిజమో కాదో అనే సందేహం మనకు అస్సలు అవసరం లేదు. బంగారం రేట్లు ఇప్పటికీ ఎంతలా పెరిగిపోయాయో మనందరం చూస్తున్నాం. అప్పుడు ఉన్న తులం బంగారానికి ఇప్పుడు ఉన్న తులం బంగారానికి ధరల్లో ఎటువంటి సంబంధం అనేది లేదు. శాంత స్వభావం ఉన్నవారు కూడా కోపం ఆపుకోలేని పరిస్థితులు ఎదురవుతాయని బ్రహ్మంగారు చెప్పారు. నిద్రాహార కాల పరిమితులు పాటించక ప్రజలు ధర్మహీనులవుతారు. ప్రజలు ధర్మాన్ని మర్చిపోయి అసత్యం ఎక్కువైపోయి జీవించటం మనమందరం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. ఇక ముందు అటువంటివి ఇంకా చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సామరస్యత తొలగిపోతుంది. కుటుంబ కలహాలు, అలాగే ఒకరినొకరు చంపుకోవటం, అలాగే అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి కుటుంబ సభ్యులని హతమార్చటం, తల్లి తన బిడ్డలను హతమార్చటం, అలాగే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు చంపుకోవటం, ఇటువంటి పరిస్థితులు కూడా ఇక ముందు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పైర్లు సరిగా పండక కరువు ఏర్పడి వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అనేక వైరస్లతో ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. ఇక ముందు కూడా అనేక రకాల వైరస్లు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా కానీ వాటికి మందులు కనుక్కోలేకపోతారు. ఇటువంటి సంఘటనలు 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగే సూచన అయితే కనిపిస్తుంది.